లోని పెద్ద ఎత్తున ధాన్యం లారీలను రైతులు గ్రామస్తులు అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యానికి బోనస్ వస్తుందని ఏపీ నుంచి వ్యాపారులు ధాన్యం అక్రమంగా తరలిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, తెనాలి నుంచి ధాన్యం తెలంగాణకు విక్రయిస్తున్నారు. నేలకొండపల్లి మండలాల్లో వివిధ గ్రామాలకు పెద్ద సంఖ్యలో లారీలు వస్తూ ఉండటంతో అనుమానించిన స్థానికులు లారీలను అడ్డుకున్నారు. గత కొన్ని రోజులుగా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. తెలంగాణకి భారీ ఎత్తున ధాన్యం లారీలు వస్తున్నాయి. ఈ లారీలు రావటం వల్ల ఇక్కడ తెలంగాణ రైతాంగం కూడా ఇబ్బంది పడి ఇక్కడ పిఎస్సిఎస్ నుంచి ఇక్కడ సంబంధించినటువంటి ప్రభుత్వ కేంద్రాల నుంచి కొనుగోలు చేసేటటువంటి ధాన్యాన్ని సమయానికి దిగుమతులు చేసుకోవట్లేదు. ఆంధ్ర నుంచి వచ్చే లారీలని తొందరగా దిగుమతి చేస్తున్నారు. ఈ విధంగా ఆంధ్ర నుంచి మన తెలంగాణకి ఈ యొక్క సరుకు రావటం వల్ల మన తెలంగాణకి బోనస్ ఇచ్చేటటువంటి బోనస్ కానీ యొక్క రేటు మద్దతు ధర వాళ్ళు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వల్ల విలేజ్ ఆంధ్ర నుంచి తెనాలి నుంచి ప్రతిరోజు ఒక 60 నుంచి 70 వరకు లారీలు మార్నింగ్ ఉదయం 3 గంటల సమయం నుంచి 8 గంటల వరకు వచ్చి లారీలు ఆగుతుంది. ఆ లారీలు అనేవి పర్మిషన్ లేకుండా 10 ఫామ్ అని ఉంటుంది. ఈ యొక్క ఆంధ్ర లారీ చేసి కట్టుకోవడానికి మనకు అధికారం లేదు. 10 ఫామ్ ద్వారా కట్టించుకోవచ్చు. ఆ 10 ఫామ్ ఎవరు ఇవ్వాలంటే ఆ గ్రామంలో ఉన్న రెవెన్యూ అధికారి లేదా సర్పంచ్ ఇవ్వాలి. ఆ సర్పంచ్ సొంతకం కానీ ఆ గ్రామ రెవెన్యూ లేక పంచాయతీ అధికారి కానీ మోర్లు లేకుండా ఏడో స్టేషనరీలో ఒక చేయించుకుని దాని మీద రాయించుకొని వచ్చి కొల్లాపు చెక్ పోస్ట్ నందు తెలంగాణ సరిహద్దులో జ్వరబడి మన యొక్క చెస్ కట్టుకొని మన యొక్క రైతు బంధు భరోసా పథకం కింద వచ్చి 500 రూపాయల బోనస్ని అక్రమర్జితం చేయడం కోసం తెలంగాణలో మిల్లర్సు, ఆంధ్రలో రైతులు, ఇక్కడ ఉన్న చెక్ పోస్ట్ అధికారులు అందరూ కుమ్మక్కయి తెలంగాణకి తీవ్ర అన్యాయం చేస్తున్నాం. రైతులకు ఇప్పటికి కూడా మా మడులలో ధాన్యం ఉంది. ఆంధ్ర ధాన్యం మనకు అవసరం లేదు. ఆంధ్ర ధాన్యం కుప్పలు రోజుకి వచ్చేసి 70 లారీలు అంటే గత 20 రోజుల నుంచి జరుగుతుంది. దాదాపు 140 లారీలు అంటే 140 లారీలు అంటే ఎన్ని క్వింటాల ధాన్యం ఎంత బోనస్ పోయిందో ఒకసారి మీరు ఆలోచించండి. తెలంగాణకి భారీ ఎత్తున ధాన్యం లారీలు వస్తున్నాయి. ఈ లారీలు రావటం వల్ల ఇక్కడ తెలంగాణ రైతాంగం కూడా ఇబ్బంది పడి ఇక్కడ పిఎస్సిఎస్ నుంచి ఇక్కడ సంబంధించినటువంటి ప్రభుత్వ కేంద్రాల నుంచి కొనుగోలు చేసేటటువంటి ధాన్యాన్ని సమయానికి దిగుమతులు చేసుకోవట్లేదు. ఆంధ్ర నుంచి వచ్చే లారీలని తొందరగా దిగుమతి చేస్తున్నారు. ఈ విధంగా ఆంధ్ర నుంచి మన తెలంగాణకి ఈ యొక్క సరుకు రావటం వల్ల మన తెలంగాణకి బోనస్ ఇచ్చేటటువంటి బోనస్ కానీ యొక్క రేటు మద్దతు ధర వాళ్ళు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వల్ల విలేజ్ ఆంధ్ర నుంచి తెనాలి నుంచి ప్రతిరోజు మేడం గారిని పిలువు గ్రామస్తులు కూడా ఇక్కడ తెలంగాణలో ఇచ్చేటువంటి బోనస్ ఎంత పువ్వులిందని ఆయన గెలిపించారు. బాగా